హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వచ్చేసేయండి. దీనికోసం అయితే నేను పచ్చి కొబ్బరిని అయితే వాడుతున్నాను అండి. ఇక్కడైతే నేను 2 కొబ్బరికాయలను అయితే తీసుకొని నీట్గా తురుముకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 2 కప్పుల కొబ్బరి తురుము అయితే వచ్చిందండి. ఇలా 2 కప్పులకు 1 కప్పు బెల్లాన్ని అయితే తీసేసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసేసుకొని ఈ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి. బర్ఫీ కోసం అయితే పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు కొబ్బరి అయితే బర్ఫీ అంత టేస్ట్ అయితే రాదు. సో అందుకని పచ్చి కొబ్బరినే యూజ్ చేయండి. ఈ బర్ఫీని అయితే చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్తీ కదా అండి, అందుకే నేను బెల్లంని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా బెల్లం కరిగేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ 2 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్కి అయితే నెయ్యి రాసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే బర్ఫీని అంతా బాగా బాయిల్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేవర్ కోసం ఇక్కడ కొద్దిగా ఇలాచీను, ఫైనల్గా 1 స్పూన్ అయితే గీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మనకి లాస్ట్ ఇలా ఉండలాగా వస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే బర్ఫీ వచ్చినట్లు అండి. ఇలా రెడీ అయిన ఈ బర్ఫీని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ప్లేట్లో అంతా సమానంగా అయితే చేసేసుకొని అచ్చుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకైతే కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనము ఈజీగా బర్ఫీ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ కూడా చేయండి. Thank you for watching my channel. Please like, share and subscribe to my channel.